హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. సో ఇక్కడ నేను నా ఇంటర్డే ట్రేడ్స్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ లైక్ కరెంట్లీ నేను 50 డే ఇంటర్డే ట్రేడింగ్ ఛాలెంజ్లో ఉన్నా. ఇవాళ డే 2 సేమ్ స్ట్రాటజీ 50 డేస్ యూజ్ చేస్తా. యువన్ కోసం చేస్తున్న 50 డే ఛాలెంజ్ అంటే నా కోసం నేనే చేస్తున్నా. నేను డిసిప్లిన్గా 50 డేస్ ఉండగలుగుతానా లేదా అని చెక్ చేసుకోవడానికి చేస్తున్నా. మీకేం ఫైదా ఇక్కడ అంటే నా లర్నింగ్స్ అన్ని నేను ఈ వీడియో త్రూగా షేర్ చేస్తాను. సో ఒకవేళ ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తాను మీకు క్వశ్చన్ ఉంటే, ఆల్రెడీ నేను ఆ స్ట్రాటజీ నా ఛానల్లో ఉంది. సో ఆ స్ట్రాటజీ వీడియో మీరు చూడొచ్చు ప్లేలిస్ట్లో. పైన కూడా బటన్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసిన ఆ వీడియోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇవాళ ఏం తీసుకున్నా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ట్రేడ్ తీసుకున్నా. సిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. అండ్ ఒకవేళ ప్రొఫెషనల్ యూట్యూబర్ అయితే కాదు నేను. సో పై కిందకి ఉంటుంది వీడియో కొంచెం, కానీ లెర్నింగ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను లాస్ట్లో. సో ఇవాళ ట్రేడ్ తీసుకున్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఒకవేళ మీరు స్క్రీన్ చూసే ఉంటారు, 2021కి ఎంట్రీ అయింది. 10 లైక్ ఆల్మోస్ట్ 1 o'clock ఎగ్జిట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఎస్బీఐ మీది పోదాం. 5 minutes టైం ఫ్రేమ్. సో ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ 9:15 క్యాండిల్. ఇక్కడ 9:55 క్యాండిల్ డే హైని లేపేసింది. ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ దట్ సెటప్ డన్. ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది అండ్ కరెంట్ డే హై కూడా లేపేసి పర్ఫెక్ట్ సెటప్. నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ కొట్టేసి నేనేం చేసిన, స్టాప్ లాస్ ఈ స్వింగ్లో పెట్టుకున్నా. ఈలో ఎందుకు పెట్టుకున్నా కూడా చెప్తా లాస్ట్. ఈలో పెట్టుకున్నా, ఇక వెయిట్ చేస్తున్నా అది సైడ్కి పోతుంది. నేను ఆల్మోస్ట్ 12 o'clock వరకు ఉన్నా ఆన్ స్క్రీన్. ఇక్కడ కూడా అది ఆల్మోస్ట్ హిట్ అయ్యేదాకా వచ్చింది, కానీ హిట్ కాలే, క్లోజ్ కాలే. సో నేను ఆగిన. సో దగ్గర 12 o'clock ఎక్కడెక్కడో నేను కొంచెం చిన్న పని ఉంటే బయటికి వెళ్ళిపోయినా. జీటీటీ ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోయినా. సో అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ లైక్ ఈ క్యాండిల్ కూడా కాదు, ఇక్కడ 12:55 క్యాండిల్లో మన స్టాప్ లాస్, జీటీటీ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది అండ్ స్టాప్ లాస్ బుక్ అయిపోయింది. సో తర్వాత అది పైకి మళ్ళీ సైడ్ వేస్లో ఉండి లాస్ట్కి పైకి పోయింది. దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బికాస్ ఆల్వేస్ నేను లేను కూడా స్క్రీన్ మీద. యాక్చువల్లీ నేను ఇప్పుడు 4 అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన అనమాట, ఇప్పుడు చూస్తున్నా. సో 1300 రూపీస్ లాస్, ఫైన్. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఏముండే, ఇది 1250 ఎందుకు ఉండే అంటే, నాకు ఇక్కడ ఏం అబ్జెక్షన్ కనబడలేదు. లిఫ్ట్ సైడ్ సీదా వెళ్ళిపోతుంది అనుకున్నా. సో అది వర్కౌట్ కాలే, దట్ ఈస్ ఫైన్. అండ్ స్టాప్ లాస్ ఈ స్వింగ్ ఎందుకు పెట్టుకున్నా అంటే, దానికి ఒక రీజన్. యాక్చువల్లీ ఎగ్జిట్ క్యాండిల్ ప్రకారం ఏ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తుందో ఆ క్యాండిలే పెట్టుకోవాలి, కానీ అది పెట్టుకోవాలి. ఎందుకంటే స్టాక్ ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ ఉంది. 2000 అంటే ఇక్కడ 2024 మీద అది క్లోజ్ అయింది. అండ్ ఒకవేళ నేను ఈ క్యాండిల్ లో పెట్టుకుంటే 2024 ₹2 పెట్టలేము స్టాప్ లాస్. అది ఒక్క సెకండ్లో హిట్ అయిపోతుంది అనమాట. సో అంత చిన్న స్టాప్ లాస్ కూడా పెట్టుకోవద్దు మరి. ఓకే, ఇది 200 రూపీస్ స్టాక్ అయి ఉంటే డెఫినెట్గా నేను అదే పెట్టేటాను. సో ఇదే స్టాప్ లాస్ పెట్టి 100% ఇక్కడనే ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయింది దాని కింద కాబట్టి. కానీ మరి 2000 రూపీస్ స్టాక్స్కి ₹2 పెడతా అంటే కాదు. సో నేనేం చేసిన, ₹4 పెట్టుకోను, దీని కింద పెట్టుకోను. ₹4 దట్ ఈస్ ఫైన్. 2000 రూపీస్కి షేర్కి ₹4 ఇస్ ఫైన్. కానీ మరి ₹2 అంటే మరీ అగ్రెసివ్, అంత అగ్రెసివ్ కూడా ఉండొద్దు అనమాట. సో అది ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ. మరీ పెద్దగా పెట్టుకోవద్దు, మరీ చిన్నగా పెట్టుకోవద్దు. అండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ స్టాక్ కాదు నాకు దొరికింది. నాకు ఫస్ట్ దీనికన్నా ముందు కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో దొరికింది సేమ్ సెటప్, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలంటే దాని రీజన్ కూడా స్టాప్ లాస్. సో ఇప్పుడు జిఎంఆర్ మీద పోదాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇది మీరు చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్. కంటిన్యూ అయ్యి పైకి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ క్యాండిల్ 10:20 క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ నేను ట్రేడ్ తీసుకోలే. ఎందుకు తీసుకోలే అంటే బొచ్చు ఇక్కడ ఎన్నో అది క్లోజ్ అయింది. ఇంత పెద్ద స్టాప్ లాస్ మనం పెట్టుకోలేదు. ఇంత కిందకి ఎవరు పెట్టుకోవద్దు స్టాప్ లాస్. ఇంత పెద్ద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవద్దు. అది హిట్ అయిందంటే ఇప్పుడు ఇవాళ 1300 లాస్ అయింది చిన్న స్టాప్ లాస్కి. ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుంటే 5,000-6,000 లాస్ అయిపోతాం దెబ్బకి. మరి అంత పెద్ద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవద్దు. పెట్టాలి, నార్మల్గా పెట్టాలి. మరీ హై పెట్టొద్దు, మరీ లో పెట్టుకోవద్దు. ఓకేనా. ఎందుకంటే అది ఒకవేళ చాలా పెద్దగా పెట్టినప్పుడు, ఎందుకంటే ఏ స్ట్రాటజీ అయినా ఫెయిల్ అవుతుంది. ప్రాక్టికల్గా మాట్లాడదు, ఏ స్ట్రాటజీ అయినా ఫెయిల్ అవుతుంది. ఏ స్ట్రాటజీ 100% కాదు. సో ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ నిన్న వర్క్ అయింది, సక్సెస్ అయినాం, కానీ ఇవాళ ఫెయిల్ అయింది. దట్ ఈస్ ఫైన్. ఇష్యూ ఈజ్ స్టాప్ లాస్ చాలా పెద్ద పెట్టుకున్నాం అనుకోండి, భారీగా పడుతుంది బైరీ. సో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టార్గెట్ మీరు ఏదైనా పెట్టుకొని బ్లైండ్గా, నో ఇష్యూ. టార్గెట్ ఏముంది, నువ్వు పాజిటివ్, నువ్వు టార్గెట్ హిట్ కాకుండా నువ్వు పాజిటివ్ ఎగ్జిట్ కొట్టినా నువ్వు పాజిటివ్లోనే ఉంటావు. సో అది ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
సో ఒకవేళ ఇదే స్టాక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇక్కడెక్కడో క్లోజ్ అయిపోయి ఉంటే నేను డెఫినెట్గా ఎంట్రీ తీసుకునేటోడు నెక్స్ట్ క్యాండిడేట్, ఎందుకంటే స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్, సో పెద్ద ఫరక్ పడదు లాస్ అయినా. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్, అండ్ ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్. జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.